బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వెళ్లి అక్కడ సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా వర్తించదు. అలానే H1B వీసా, F1 స్టూడెంట్ వీసాపై పనిచేస్తున్న వారెవరు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అమెరికాకి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అమెరికాకి ప్రధాని టూర్ వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మోడీ టూర్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెలలో మోదీ వైట్ హౌస్ కు వస్తారని కూడా ట్రంప్ చెప్పారు. అయితే నిన్న ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. పలు విషయాలపై కూడా ఇద్దరు కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అయితే భారత్ తో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. భారత్ తో బంధాన్ని కూడా కొనసాగిస్తామని కూడా ఆయన వెల్లడించారు. ట్రంప్ తో కీలక విషయాలపై ఇప్పటికే నరేంద్ర మోడీ చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా H1B వీసాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. H1B వీసాలపై అమెరికాకు వెళ్లే వారిలో భారత్ నుంచే ఎక్కువ సంఖ్యలో యువత, అలాగే 18,000 మంది పైగా ఇండియన్స్ అక్కడ నివసిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో అక్కడ నివసిస్తున్న కొంతమందిని కూడా వారిని సేఫ్ గా అప్పగించాలని కూడా మోడీ కోరారు. అయితే అమెరికాకు సహకరిస్తూనే భారత్ కు ఇబ్బందిగా మారే అంశాలపై చర్చించనున్నారు మోడీ. అయితే ట్రంప్ రూల్స్ తో ఇప్పటికే ఇండియన్స్ గడగడ వణుకుతున్నారు. ఆయన పెట్టిన కొత్త నిబంధనలతో కూడా ప్రతి ఒక్కరూ కూడా హైపర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికా వెళ్లే వారిలోని కూడా రకరకాల ఆందోళనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించిందని కూడా ప్రకటించారు. అలానే పార్ట్ టైం జాబ్స్, F1 వీసాతో, స్టూడెంట్ వీసాతో పార్ట్ టైం జాబ్స్ కూడా చేయొద్దు. ఇలా రోజుకొక నిర్ణయం తీసుకుంటున్నందుకు కూడా అమెరికా వెళ్లే వారిలో కూడా రకరకాల భయాందోళనకు కూడా గురవుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికాలో పర్యటించినట్లు కూడా తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఆయన వైట్ హౌస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెలలో తాను మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడిన సంగతి విదితమే. అయితే సోమవారం వీరిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ట్రంప్ బదులిచ్చారు. సోమవారం ఉదయం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడా, భారత్లో మనకు మంచి అనుబంధం ఉంది, బహుశా వచ్చే నెలలో ఆ దేశ ప్రధాని వైట్ హౌస్ కు రావచ్చు అని కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అయితే మరి దీనిపై ఈ సందర్భంగా కూడా అక్రమ వలసదారుల అంశంపై మోదీతో తాను చర్చించినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను విశ్వాసిస్తున్నా అని కూడా ట్రంప్ తెలిపారు. అయితే తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్లోనే చేపట్టారు. 2020లో అహ్మదాబాద్ కు విచ్చేసి మోదీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారాయన. అంతకుముందు కూడా 2019 సెప్టెంబర్లో వీరిద్దరూ హ్యూస్టన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో నరేంద్ర మోడీ నిన్న ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల సంబంధాలను కూడా పైకి తీసుకువెళ్లడంపై వారు చర్చించుకున్నారు. పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలకు, విశ్వసనీయ భాగస్వామ్యానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని కూడా మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు. అయితే 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి మోడీతో నిన్న ఫోన్లో అన్ని అంశాల గురించి కూడా చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. తొలిసారి దేశ అధ్యక్షుడిగా చేసిన సమయంలో ట్రంప్ తన చివరి పర్యటన సందర్భంగా ఇండియాకే వచ్చారు. ఇదే నేపథ్యంలో భారత్, అమెరికా దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంలో మోడీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలక పాత్ర పోషించనుంది. 2019లో హూస్టన్ లో జరిగిన ర్యాలీలో, 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో జరిగిన ర్యాలీలో కూడా ఇద్దరు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఈ భేటీలో చైనా దూకును అడ్డుకోవడంపై నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక భారతీయులను కూడా ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, H1B వీసా తదితర అంశాలను కూడా మోడీ ప్రముఖంగా లేవనెత్తవచ్చనే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీటన్నిటిపై కూడా మోడీ ట్రంప్ తో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరియు ఎక్కువని పదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోడీతో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింత ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను కూడా ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని కూడా మోడీ భావిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది.
అయితే మరి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తరువాత డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా ప్రియమైన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేం పరస్పర ప్రయోజనకరమైన విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం కలిసి పనిచేస్తామని కూడా పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం అమెరికన్లకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగానే H-1B వీసా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ పలు ఆర్డర్లు జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా వలస వెళ్లే దేశాలలో భారత్ సైతం ఉంది. ఇటీవల కాలంలో 10,000 మంది భారతీయులు కెనడా, మెక్సికన్ సరిహద్దుల గుండా అమెరికాలో ప్రవేశించారు. వారిపై అమెరికా చర్యలకు ఉపక్రమించింది. ఇక ఇదే అంశంపై అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున హాజరైన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చట్ట విరుద్ధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్కు తీసుకెళ్లేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా ఆయన అన్నారు. పత్రాలు లేని వలసదారుల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇక ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా తెలిపారు. భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తుందని, ఇది మంచిది కాదని, అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలసదారుల విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉందని కూడా ట్రంప్ తెలిపారు. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రేట్ సిటిజన్షిప్, వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలెవ్వరికీ కూడా బర్త్ రేట్ సిటిజన్షిప్ వర్తించదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలానే H-1B వీసాపై కూడా ఆయన మాట్లాడారు. F-1 స్టూడెంట్ వీసాపై వచ్చి అక్కడ చదువుకుంటున్న వారికి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇదే నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికాకి టూర్ వేయబోతున్నట్లు తెలుస్తుంది. మోడీ టూర్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. వచ్చే నెలలో మోడీ వైట్ హౌస్ కు వస్తారని కూడా ట్రంప్ చెప్పారు. నిన్న ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని పలు విషయాలపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ట్రంప్ గుర్తు చేశారు. భారత్తో బంధాన్ని కొనసాగిస్తామని కూడా ఆయన వెల్లడించారు. అయితే ట్రంప్తో కీలక విషయాలపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా H-1B వీసాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే H-1B వీసాలపై అమెరికాకు వెళ్లే వారిలో భారత్ నుంచే ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నారు. అలాగే 18,000 మంది పైగా ఇండియన్స్ అక్కడ నివసిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నట్లు కూడా 18,000 మంది అక్రమ వలసదారులుగా ఉన్నట్లు కూడా గుర్తించారు. వారిని సేఫ్ గా అప్పగించాలని కూడా మోడీ కోరనున్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికాకి సహకరిస్తూనే భారత్కు ఇబ్బందిగా మారే అంశాలపై మోడీ చర్చించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ట్రంప్ రూల్స్ తో ఇప్పటికే ఇండియన్స్ అందరూ కూడా ఆయన రోజుకో రూల్స్ తో ప్రతి ఒక్కరు కూడా ఒక టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికా వెళ్లే వారిలో కూడా ఆందోళన మొదలైంది. మోదీ టూర్తో అమెరికా భయాందోళనన్నిటికీ కూడా చెక్ పట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికాలోని పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఆయన వైట్ హౌస్ కు వచ్చే అవకాశాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెలలో తాను మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని సోమవారం ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసింది. అయితే దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. మోదీతో సుదీర్ఘంగా మాట్లాడా భారత్తో మనకి మంచి అనుబంధం ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ఇదే సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపైన కూడా మోదీతో తాను చర్చించినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన తెలిపారు. అయితే తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన కూడా భారత్లోనే చేపట్టారు. అయితే మరి ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ ట్రంప్ ని కలవనున్నారు. కొన్ని కీలక విషయాలపై కూడా ఇద్దరు చర్చించనున్నారు.